ప్రజలకు ఇష్టం లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పాం. మళ్ళీ ఇప్పుడు అదే మాట చెబుతున్నాం. ఆ చట్టం ఆంధ్రాలో అమలు చేసేది లేదు. అసలు భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని రాష్ట్రాలపై బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఒత్తిడి చేస్తూనే ఉంది. ఇప్పుడు అదే బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద టీడీపీ నాయకులు వక్ర భాష్యాలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తాం. అసలు ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇక మా ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం. సమగ్ర భూ సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది. అత్యాధునిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించాం. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుంది. ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుంది. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్ కాదా? అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా? స్వతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంత గొప్ప నాయకుణ్ణి ఎక్కడైనా ఉన్నాడా? చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్ మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా? 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా? రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులని అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం రైతులకు అనుకూల నిర్ణయాలు తప్ప ఒక్క వ్యతిరేక నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు. దొంగ రాతలు, తప్పుడు ప్రచారాలు మానండి. మళ్ళీ చెబుతున్నాం, ఈ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేయడం లేదు.